హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకైతే మన తెలంగాణ రైతులకి ఎకరానికి వచ్చేసి మనకి 9,500 రూపాయలైతే ప్రభుత్వం అయితే జమ చేస్తుందని విషయం మీకు తెలిసే ఉంటుంది. సో ఏం డబ్బులు 9,500 అంటే రైతు భరోసా, అలాగే మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన 2 డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలో ముందుకు జమ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే రైతు భరోసా డబ్బులైతే మనకైతే వచ్చేస్తున్నాయి కాబట్టి సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. వీడియో నచ్చిన తర్వాత మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దాంతోపాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం. సో ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఆల్రెడీ మనకి 18 విడత ఇది పడిపోయి ఉన్నది. సో 19 విడతకు సంబంధించిన 2,000 రూపాయలు, దాంతోపాటు రైతు భరోసా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులైతే ఏదైతే ఉందో ఆ 2 డబ్బులు కలిపి వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే ఎకరం ఉన్న లోపల రైతులకి 9,500 రూపాయలనేది ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. సో ఈ రోజైతే డబ్బులైతే రాబోతున్నాయని చెప్తున్నారు. సో ఈ రోజు వచ్చేసి మనకైతే బ్యాంకింగ్ వర్కింగ్ టైంల వరకు అయితే రైతుల ఖాతాలో ప్రభుత్వం నుంచి అయితే నిధులైతే విడుదలయ్యి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. మీ నేమ్, అలాగే ఎన్ని ఎకరాలు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అనేది. సో మీతోటి రైతులైతే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.